సాధారణ ఎన్నికలు 2024లో మనకు నామినేషన్ ప్రాసెస్ 2 days బ్యాక్ బిగిన్ అయింది. దాని గురించి ఒక స్మాల్ ప్రెస్ నోట్ ఇద్దామని నేను కిరణ్మయి రిటర్నింగ్ ఆఫీసర్ 79 విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అందరినీ ఇలా పిలవడం జరిగింది. సో మనకి 18వ తారీఖు నుండి ఇప్పుడు 2 రోజులుగా నామినేషన్స్ జరిగింది. మొత్తం మన విజయవాడ పశ్చిమ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర 6 నామినేషన్స్ ఫైల్ అయ్యాయి. 6 నామినేషన్స్, 5 క్యాండిడేట్స్, ఒకరు 2 సెట్స్ ఫైల్ చేయడం జరిగింది. మనకు దీనిలో స్టేట్ నేషనల్ పార్టీస్ 2 క్యాండిడేట్స్, అన్రికగ్నైజ్డ్ పార్టీస్ 2 అండ్ ఒక ఇండిపెండెంట్ ఫైల్ చేయడం జరిగింది. పబ్లిక్ హాలిడే అనగా టుమారో సండే నామినేషన్స్ తీసుకోబడవు. అది తీసేసి 25వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ తీసుకుంటాము. సో నామినేషన్స్ ఇవ్వాలనుకుంటే తహసీల్దార్ పశ్చిమ కార్యాలయం దగ్గర వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్లో నామినేషన్స్ దాఖలు చేయొచ్చు. ఒక క్యాండిడేట్తో పాటు ఓన్లీ నలుగురు మాత్రమే అలౌడ్. మీరు మీ అఫిడవిట్ ఫామ్ 2B ఏదైతే నామినేషన్ పేపర్ ఉందో, ఫామ్ 26 అఫిడవిట్, ఫామ్ A and B పార్టీస్కి సంబంధించింది అయితే, దానితో పాటు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ఫోటోగ్రాఫ్ డిక్లరేషన్, అలాంటి కొన్ని ఐటమ్స్ డిక్లరేషన్స్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. దానితో పాటు మీరు ఫర్దర్గా మీకు ఇవ్వాల్సిన నోటీసులు, స్క్రూటినీ 26వ తారీఖు జరుగుతుంది. స్క్రూటినీ నోటీస్ ఒకటి, బ్యాలెట్ పేపర్లో మీరు ఏం పేరు రాయాలో అదొక నోటీస్, అలా ఎలక్షన్ ఏజెంట్ అపాయింట్మెంట్, ఇలా నోటీసులు మేము ఒక 16 డాక్యుమెంట్స్ మేము కూడా ఇస్తాం ప్రతి క్యాండిడేట్కి అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని. సో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలోనే జరుగుతున్నాయి. గత 2 రోజులుగా ఇలాగే జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మనం నామినేషన్ పేపర్స్, నాకు వచ్చిన పేపర్స్లో మనకి ఏదైనా ఒక వైలేషన్ అనరు దాన్ని, తప్పు ఉండి ఏదైనా ఇవ్వాల్సిన డాక్యుమెంట్ ఇవ్వకపోవడం అలా జరిగిందంటే మనం చెక్ లిస్ట్ ఇస్తాం. చెక్ లిస్ట్ మేము చాలా ప్రాపర్గా ఇస్తున్నాము. వాళ్ళకు ఒక కాపీ ఇస్తాం, మనం ఒక కాపీ పెట్టుకుంటాము. ఆ చెక్ లిస్ట్ బట్టే స్క్రూటినీ కూడా జరుగుతుంది. జరిగాయి. మనం MCC కేసెస్ కూడా దాదాపు 4 బుక్ చేశాము. డిఫరెంట్ వేరు ఒక పర్సన్ మీద చేయాలి, ఒక పార్టీ మీద చేయాలి అని ఏం లేకుండా వైలేషన్ ఎక్కడ జరిగినా అవన్నీ మేము బుక్ చేశాము. కొన్ని టపాసులు కాల్చడం వల్ల బుక్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఫ్రీబీస్ అనేది మనకు ఇప్పుడు సీజర్స్ వాటిల్లో డబ్బు కానీ అన్అకౌంటెడ్ మనీ, ఇప్పుడు ఎవరైనా మనీ క్యారీ చేస్తున్నారు అనుకోండి, 50,000 పైన ఎవరు క్యారీ చేసినా మనం వాళ్ళని బిల్ అడుగుతాము. వాళ్ళు చూపించగలిగితే ఓకే, చూపించలేకపోతే సీజ్ చేస్తాము. ఫర్దర్గా వాళ్ళకి టైం కూడా ఇస్తాం మనము. వాళ్ళు తిరిగి తీసుకొచ్చి వాళ్ళ పర్టికులర్ డాక్యుమెంట్స్ అవి ఇచ్చారనుకోండి, మనం రిలీజ్ చేసేస్తాం మనీ. ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ఏం లేదు. మేము దాదాపు 19 సీజర్స్ చేస్తే విజయవాడ పశ్చిమలో ఓన్లీ 4 పెండింగ్ ఉన్నాయి. మిగతా అంతా మేము క్లియర్ చేసి రిలీజ్ చేసేసాం. ఈ 4 కూడా ఎవరు వచ్చి మాది ఈ డబ్బు అని క్లెయిమ్ చేసుకోలేదు. క్లెయిమ్ చేసుకోకపోతే మనం స్వతహాగా చేయడానికి ఏముండదు. మనం దాన్ని ఎంక్వైరీకి రాసి పంపించాం అంతే. జనరల్గా ఎలక్షన్కి ఒక 5 రోజుల ముందు మనం మొత్తం నీట్గా 5-10 రోజుల ముందు నీట్గా రెడీ చేసుకుంటాం. పోలింగ్ స్టేషన్స్ గవర్నమెంట్ ఉంటాయి, ప్రైవేట్ ఉంటాయి. సో మనం ముందు నుంచి వాళ్ళ యొక్క ఓనర్షిప్ని ఇబ్బంది పెడుతూ అలా చేయం కాబట్టి లాస్ట్ 10 daysలో వాళ్ళది తీసుకొని మనం రెడీ చేస్తాం. సో అందువల్ల ప్రజలు కానీ, మీడియా కానీ, పార్టీస్ కానీ కొంచెం భయపడడానికి ఆసక్తి ఉంది. ఎందుకు వాళ్ళు సౌకర్యాలు సరిగ్గా లేవు, ఓటు ఎలా వేస్తారు అని చెప్పి. కాకపోతే అది ఇప్పుడు చేయం కాబట్టి లాస్ట్ 10 daysలో చేస్తాం కాబట్టి మేము చేసేస్తాం. మా దగ్గర డీటెయిల్డ్గా ఎక్కడ లైట్ లేదు, ఎక్కడ ఫ్యాన్ లేదు, ఎక్కడ వైఫై లేదు, ఆర్ ఎక్కడ వాటర్ లేదు, బాత్రూమ్ సరిగ్గా ఎక్కడ లేవు, అంతా మాకు డీటెయిల్గా ఉంది. వీల్ చైర్ కూడా మేము దాదాపు 65 వీల్ చైర్స్ రిక్వైర్మెంట్ రాసి పంపించాము. సో ప్రతిదీ మాకు ఉంది. లాస్ట్ పోలింగ్ డే ముందు నేను ముందుగానే చెప్పినట్టు వాళ్ళు బిల్డింగ్ ఓనర్స్ కానీ, స్కూల్ ఓనర్స్ కానీ ఇబ్బంది లేకుండా మేము లాస్ట్ వరకు ఇబ్బంది పెట్టకుండా లాస్ట్ 15 days 10 daysలో రెడీ చేసుకుంటాం. అవును, అవును. అక్కడ చాలా మంది అసలు వస్తారు, ఎన్నో పోలింగ్ బూత్లు పెట్టారు. అలా ఎక్కువ పోలింగ్ బూత్లు పెట్టడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అవును, కానీ మనకి ఎలా ఉంటుందంటే 1000 నుంచి 1500 ఓటర్స్ ఎక్కడ ఉన్నారో ఆ దగ్గర లొకాలిటీలోనే ఒక బిల్డింగ్లో పెట్టాలి. మీకు తెలియదు కాదు, విజయవాడ పశ్చిమలో అంత స్పేస్ లేదు, బికాజ్ ఇట్ ఈస్ అర్బన్ ఏరియా.
సర్ ఆర్థర్ కాటన్లో 11 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. లాస్ట్ టైం గొడవలు జరగడం వల్ల మేము ఈసారి మొత్తం క్రిటికల్గా డిక్లేర్ చేసాం. సో దానివల్ల మనకు వెబ్ కాస్టింగ్ అంటే పోలింగ్ స్టేషన్ లోపల ఒక కెమెరా ఫిక్స్ చేస్తాం, దట్ ఈస్ వెబ్ కాస్టింగ్. అది అన్నిటికీ 11కి ఉన్నాయి. మైక్రో అబ్జర్వర్స్ అని వాళ్ళు ఒక 4 మెంబర్స్ చెప్పాం, వీడియోగ్రాఫర్స్ పెట్టాం. పోలీస్ బందోబస్తు ఎక్స్ట్రా ఉంటుంది. క్రిటికల్ డిక్లేర్ చేసిన వెంటనే అది పోలీస్ కానీ అన్ని రకాలుగా అది బందోబస్తు ఎక్కువ ఉంటుంది. సో లాస్ట్ టైం నేను కనుక్కున్నంత వరకు మేజారిటీ ఆఫ్ ఇష్యూస్ ఆర్ బికాస్ ఆఫ్ ఈవీఎం ఫంక్షనింగ్ మధ్యలో ఇబ్బంది అయింది అందువల్ల వెస్ట్లో. సో ఇవాళ మ్యాక్సిమం ఈసారి మేము కమిషనింగ్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఎక్కడ కమిషనింగ్ చేసేటప్పుడు మేజర్గా ప్రాపర్ ఈవీఎందే పంపిస్తాం అనుకుంటున్నాము. దాని మించి వీ హ్యావ్ టు సీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్ పొటెన్షియల్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు అనే ఏరియాస్ కూడా మేము క్రిటికల్ డిక్లేర్ చేసేసాం. దాదాపు 97 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి విజయవాడ వెస్ట్లో. సో అది ఒకటి. అంటే మనకి పోలింగ్ బూత్స్ అలా మార్చకూడదు, మనకు నచ్చినట్టు. బిల్డింగ్స్ ఉన్నాయి కరెక్టే, బట్ మనకు లాస్ట్ టైం ఎలక్షన్స్ ఎలా జరిగాయో అప్పుడు ఏం లొకేషన్స్ ఇచ్చామో అవే ఇస్తాం మళ్ళీ. కాకపోతే దాంట్లో ఇప్పుడు బిల్డింగే లేదనుకోండి, అలాంటివి మాత్రం మారుస్తాం. మనం రేషనలైజేషన్ ప్రపోజల్ ఆల్రెడీ పంపించాం ఈసీఐకి. 9 అడిగితే వాళ్ళు 3 అప్రూవ్ చేశారు. 3 మార్చగలం, 6 మార్చలేం. ఆ 3 కూడా బిల్డింగ్ లేని వాటికే అప్రూవ్ చేశారు. లేదండి, మనకి అబౌట్ 2000 అనేది కౌంటే కాదు. సో జస్ట్ 1400, 1500 క్రాస్ అయితే ఒక ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ ఒకటి వస్తుంది. లేదు, మనకు లేవు. ఇన్ విజయవాడ వెస్ట్ నో నీడ్ ఆఫ్ దేర్ ఈస్ 0 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్. ఈ పోలింగ్ బూత్లలో ఓపెన్ ప్లేస్లో జనాలు ఓటర్లు ఉంటారు, షామీనాలు ఏర్పాట్లు మామూలుగా మనకు రెగ్యులర్గా పోలింగ్ బూత్ బయట మనకు హెల్ప్ డెస్క్ ఉంటుంది కదా, సేమ్ ఓటర్ హెల్ప్ డెస్క్ అని కూడా ఒకటి ఉంటుంది మనకు, మేము రెడీ చేసేది. సో దాంట్లో ఉంటుంది ఈ షామియానా, వీల్ చైర్ ఉంటుంది, ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, వీల్ చైర్ పుష్ చేయడానికి ఉంటుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా. సేమ్ ఓటర్ స్లిప్ ప్రింటింగ్స్ మనకు ఎప్పుడు జరుగుతుంది, ఈ మంత్ చివరిన 66 ఆ టైంలో అనుకుంటున్నాం. ఈ డేట్స్ అంతా కన్ఫర్మ్ కాదు, మనకు డిస్ట్రిక్ట్ వైజ్ అందరం ఒకటే ఫాలో అవుతాం కాబట్టి దాని ప్రకారం ఉంటుంది. 7వ తారీఖు లోపల స్లిప్స్ ఇచ్చేసేయాలి మన బిఎల్ఓస్. సో మేము అలాగే క్లియర్గా ప్లాన్ చేసాం. ఈసీఐ నుంచి కూడా సిఈఓ వెబ్సైట్ ఉంటుంది, ఆన్లైన్ వెబ్సైట్, దానిలో క్లియర్గా ఉంది. ఓటర్ డిస్ట్రిబ్యూషన్ స్లిప్ కూడా ఎన్ని కావాలి, ఎన్ని ప్రింట్ చేస్తున్నారు, ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, రోజుకి ఎంత చేస్తున్నారని కూడా మేము రిపోర్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ప్రాపర్గా దట్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. విఐఎస్ అంటాం ఇప్పుడు, అది ముందు ఓటర్ స్లిప్స్ అనేవాళ్ళు, ఇప్పుడు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్. నామినేషన్లకు వచ్చేసరికి సమాచారం బాగా లేట్ అవుతుంది. మిగతా నియోజకవర్గాలన్నీ వస్తున్నాయి కానీ మన వెస్ట్ నియోజకవర్గం నుంచి రావట్లేదు. దానికి ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లం ఎటువంటిది ఏమి ఉండదండి. నేను మిగతా ఆర్ఓస్ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా మీడియాని నామినేషన్ రూమ్కి అలో చేయట్లేదు. కాకపోతే మేము ఎవరైతే ఇక్కడ వీడియోగ్రాఫర్తో తీస్తామో దాన్ని సర్క్యులేట్ చేస్తున్నాం అంతే. సో అది మాకు నిన్న నామినేషన్సే 4:45 అయ్యింది నాకు. మేము లంచ్ 4:40కి చేసాం అందరం ఇక్కడ ఉండేవాళ్ళు. సో అది అయ్యి 3A వచ్చేసరికి అది కొంచెం లేట్ అవుతుంది కదా. అదే నేను మనకి వచ్చేసరికి 7 మొదటి రోజు అయితే, అంటే మొదటి రోజు అంటే తప్పదు అనుకోండి, అలాగే మనం కోఆర్డినేట్ చేసుకోవడం. నిన్న ఇప్పుడు నేను నిన్న 6 అయింది. నిన్న దాదాపు ఒక స్టేట్ పార్టీ, ఒక 2 కొంచెం అన్రికగ్నైజ్డ్ పార్టీస్, ఒక ఇండిపెండెంట్ వచ్చారు. సో వాళ్ళందరూ మధ్యాహ్నమే వచ్చారు, 1 పైన వచ్చారు. మనం టోకన్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల నాకు ప్రాసెస్ చేసి ఫైలింగ్ చేసి రెడీ చేయడానికి 4:30 అయ్యింది. అయిపోయిన మనం అందుకనే మన కలెక్టరేట్ నుంచి INPR వాళ్ళని ఒకరిని పంపించారు. నేను ఆయనకు నిన్న మార్నింగే క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, అమ్మ మీరు ఫొటోస్ తీసినవి మీరు సర్క్యులేట్ చేసేసేయండి. మేము ఇప్పుడు వీడియోగ్రాఫర్ వీడియో తీస్తారు కదా, అది పోస్ట్ అంతా నామినేషన్ ప్రక్రియ మొత్తం అయిపోయినాక వాళ్ళు వీడియో ఎడిట్ చేసి మంచి 1 minute వీడియో 2 minutes వీడియో మంచిగా ఉండే పంపిస్తారు. బట్ మీరు INPR వాళ్ళు చేసేసేయండి అని చెప్పాను. సో అండ్ ఇంకొకటి కూడా, నాకు మీడియాది దృష్టి నాకు రాలేదు. నేను నిన్న కూడా కలెక్టర్ సార్తో మాట్లాడినప్పుడు అదే చెప్పాను, సార్ నాకు ఎవరు అడగలేదు సార్,
అన్ని నా దగ్గర వరకు రాలేదు కదా మీరెవరు. అంటే ఈ అది first అఫిడవిట్స్ రోజు చేశామండి మేడం ఫోన్ మీకు. తర్వాత సెకండ్ డే ఇంకా లేట్ అయింది. ఇంకా మనకి ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే మనది ఇప్పుడు ప్రతిదీ మేమేం చేసినా ఆన్లైన్లో కూడా అవి చేస్తున్నాం. ఎన్కోర్లో పర్మిషన్స్ కూడా మనం మాన్యువల్ తీస్తాం. ఎన్కోర్ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, అందరూ పబ్లిక్ చూసుకోవడానికి. అయితే ఈ ఆన్లైన్లో చేసేటప్పుడు టెక్నికల్ ఎర్రర్స్ వల్ల ఒకసారి అఫిడవిట్ అప్లోడ్ చేయొచ్చు. నిన్న వరకు కూడా ఇప్పుడు ఇవాళ ఏమైనా చేంజ్ అయితే అవుతుంది, బట్ అఫిడవిట్ ఒకసారే చేయొచ్చు. సో అది వాళ్ళు రివైజ్డ్ అఫిడవిట్స్ తెచ్చినప్పుడు మనము వీ కెనాట్ మల్టిపుల్ టైమ్స్ వీ కెనాట్ అప్లోడ్ అఫిడవిట్. మేము ఇక్కడ మాకు బీరువాలో ఒక అఫిడవిట్ పెట్టుకొని బయట నోటీస్ బోర్డులో ఒకటి పెట్టి అది తప్పు కదా. సో అందువల్ల డే 1 లేట్ అయింది. నిన్న నామినేషన్ ప్రక్రియ చాలా లేట్ అయింది. నాకు లాస్ట్ పర్సన్ 255కి వచ్చారు లోపలికి. నిన్న ఆయనది ఇండిపెండెంట్, ఆయనది వెరిఫికేషన్ అయ్యేసరికి 4-4-10 అయిపోయింది. అది అయ్యి మేము మళ్ళీ ఇంకా 3A రిపోర్ట్స్ నో ఇష్యూస్. అందుకే ఇవాళ పిలిచి డిస్కషన్ పెట్టింది. ఐఎన్పిఆర్ వాళ్ళు ఫొటోస్ రిలీజ్ చేస్తారు. ఇవాళ మేజర్ పార్టీస్ పశ్చిమంలో అయిపోయినాయి కాబట్టి ఇంకా